ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను రవికుమార్. ఈరోజు మీకు ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం షేర్ చేసుకునే విషయం ఏంటంటే 1000 ఎస్ఎఫ్టీలో ఒక ఇంటిని నిర్మాణం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనేది నేను వివరంగా చేయదలుచుకున్నాను. ఇందులో మీకు తెలుపబోయేది ఏంటంటే ఒక్కొక్క మెటీరియల్ ఎంత అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దాని మీద లేబర్ ఎంత అవుతుంది, దానికి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, రేట్ పర్ ఎస్ఎఫ్టీ ఎంత అవుతుంది అనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. ఇందులో ముఖ్యంగా మనకు మెటీరియల్ అంటే సిమెంటు, స్టీలు, బ్రిక్స్ ఇవి ఉంటాయి కదా. సిమెంట్ అనేది 450 బ్యాగులు పడుతుంది మనకు. సిమెంటు 450 బ్యాగులు ఇప్పుడు ఉన్న రేటు 310 రూపాయలు పర్ బ్యాగ్ ఉంది. సో 1,39,500. స్టీలు 3.5 మెట్రిక్ టన్స్ స్టీల్ పడుతుంది. స్టీల్ మెట్రిక్ టన్ 75,000 రూపీస్ రేట్ ఉంది. సో 2,62,500 అవుతుంది. తర్వాత మెటల్ వచ్చి 1350 సిఎఫ్టీ మెటల్ పడుతుంది. అది 55 రూపాయలు లెక్కన 74,250 రూపాయలు అవుతుంది. అలానే శాండ్ ఒక 2,000 సిఎఫ్టీ పడుతుంది. 2,000 సిఎఫ్టీ ఇంటూ 150 రూపాయలు సిఎఫ్టీ లెక్కన 3 లక్షల రూపాయలు శాండ్ అవుతుంది. హైదరాబాద్లో శాండ్ కాస్ట్ ఎక్కువ, అందుకనే కొద్దిగా శాండ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అలాగే బ్రిక్స్ 22,000 బ్రిక్స్ పడతాయి 1000 ఎస్ఎఫ్టీకి. ఒక బ్రిక్ వచ్చి ఈ రోజుల్లో 11 రూపాయలు అనుకుంటే 2,42,000 రూపాయలు అవుతుంది. అలానే ప్లంబింగ్ మెటీరియల్ ఓన్లీ అయినట్లయితే 1,00,000 రూపాయలు అవుతుంది. ఎలక్ట్రికల్ మెటీరియల్ ఓన్లీ అంటే అన్ని ఫిట్టింగ్స్ కొంటే సుమారుగా 1,00,000 రూపాయల వరకు, కొద్దిగా స్టాండర్డ్ అవి తీసుకుంటే 1,00,000 రూపాయల వరకు అవుతుంది. డోర్స్ ఫ్రేమ్స్ వుడ్ పెట్టి మిగతా ఫ్లష్ డోర్సు, మెయిన్ డోర్, టీక్ డోరు, తర్వాత యూపీవీసీ విండోస్కు చేసినట్లయితే 1,10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. తర్వాత టైల్స్ ఇప్పుడు ఏది చూసినా కానీ 50 రూపాయలు 60 రూపాయలు ఎస్ఎఫ్టీ ఉంది కాబట్టి మీకు టైల్స్ ఒక 65,000 రూపాయలు మెటీరియల్ అవుతుంది. పెయింట్స్ 40,000 రూపాయలు మెటీరియల్ అవుతుంది. లేబర్ అప్ టు ప్లాస్టింగ్ అంటే పుట్టింగ్ నుంచి ప్లాస్టింగ్ వరకు మీరు లేబర్ ఖర్చు ఎంత వస్తుందంటే 1,000 రూపీస్ ఇంటూ 300 రూపీస్ అంటే 3 లక్షల రూపాయలు వస్తుంది. ఇంతకుముందు అంతా మెటీరియల్ చూసుకున్నాం కదా, ఇప్పుడు లేబర్ యాడ్ చేసాము. తర్వాత ప్లంబింగ్ లేబర్ వచ్చి 30,000 రూపాయలు అవుతుంది. ఎలక్ట్రికల్ లేబర్ ఓన్లీ వచ్చి 30,000 అవుతుంది. పెయింటింగ్ లేబర్ కూడా సుమారు 30,000 అనుకుందాము, 30,000 అవుతుంది. గ్రిల్స్ అండ్ గేట్ ఖర్చు అప్రాక్సిమేట్గా ఒక 50,000 అనుకుందాము. ఇప్పటివరకు వచ్చిన టోటలు 18,73,250 అంటే సుమారు 1,900 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అవుతుంది. ఇంకా కొన్ని ఏమైనా మర్చిపోయినా కానీ, ఎస్టిమేషన్లో మిస్ అయినా కానీ, కొన్ని వేరే ఖర్చులు వచ్చినా కానీ ఇంకో 1,00,000 రూపాయలు యాడ్ చేసుకున్నట్లయితే 2,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ మనకు రేట్ అవుతుంది. 20 లక్షల రూపాయలు అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయగలరు. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్ దయచేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పక చూడండి. ఇది ఒక ఐడియా వస్తుంది మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ మీద. మీరు దాని ప్రకారం మీ ప్లానింగ్ ప్రకారం మీరు మంచి చక్కగా ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.